ఊరికే ఇలాగా పెద్దగా గాలి తీసుకోవాలనిపించడం, ఇవన్నీ కూడా ఏదో ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుకు సంబంధించిన లక్షణాలు అనమాట. మీకు లంగ్ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ పర్టికులర్ సిమ్టమ్స్ నేను ఇప్పుడు చెప్పేవి మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకటి, దగ్గు అనేది సరే కొన్ని రోజుల నుండి పోతే సరిపోతుంది, పర్లేదు. బట్ ఎక్కువ రోజులుగా ఉంది అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండుంటుంది, దానికోసం చూడండి. నెంబర్ 2, ఆయాసం అనేది అన్నిటికంటే వర్స్ సిమ్టమ్. అది ఉంది అంటే ఏదో పెద్ద జబ్బే ఉన్నట్టు. అది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బే ఉండాల్సిన అవసరం లేదు. అది హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు. వీజింగ్ అంటే పిల్లి కూతలు, ఆయాసంతో పాటు చాలామంది చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు కొంచెం విజిలింగ్ సౌండ్స్ వినిపిస్తాయి, దాన్ని పిల్లి కూతలు అంటాం. ఇది ఆస్మా ఉంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 4, చెస్ట్ పెయిన్. ఎదలో నొప్పి ఉందంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అది హార్ట్ అటాక్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా లంగ్లో ఏదో ఒక జబ్బు వల్ల కూడా మీకు చెస్ట్లో పెయిన్ రావచ్చు. వీటితో పాటు ఎదలో బరువుగా అనిపించడం, టైట్గా అనిపించడం, ఊరికే ఇలాగా పెద్దగా గాలి తీసుకోవాలనిపించడం, ఇవన్నీ కూడా ఏదో ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుకు సంబంధించిన లక్షణాలు అనమాట. ఇవే కాకుండా కొంతమందికి దగ్గినప్పుడు ఫ్లెమ్ పడుతుంది, తెమ్మడ పడుతుంది, అదే డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, కొన్నిసార్లు బ్లడ్ కూడా పడవచ్చు. ఇవన్నీ కూడా ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు ఉన్నప్పుడు బయటపడే లక్షణాలు.